వచ్చినాయి అనమాట. చూడండి మా ఇంటి కూడా తులసం ఉండేది. ఈ తులసం వేసి సంవత్సరం అవుతుంది అనమాట. సంవత్సరం అయిన తర్వాత ఇంతవరకు మొన్నటి వరకు బాగా ఉండేది. ఇప్పుడైతే నిద్రపోయింది. చూడండి అలా నిద్రపోయింది. చూడండి బాగుంటే ఉంచుదాం కదా, కానీ బాగాలేదు కాబట్టి తులసంని మళ్ళీ తీసేసానండి. తీసేసిన తర్వాత ఇది చెరువులో కానీ నదిలో కానీ కలుపుతాను అనమాట ఈ తులసంని. అయితే ఈ తులసం తీసేసిన తర్వాత మా ఇంట్లో మొలిసిన మొక్కలే తులసంలో మళ్ళీ నేను కుండీలో వేసాను అనమాట. మా ఇంట్లో మా బాల్కనీలో అంటే మా కుండీలో మొక్కలే నేను ఎందులో వేసాను అనమాట. అయితే రేపు నుంచి ఇదే పూజిస్తానండి. ఎందుకంటే ఆ తులసమ్మని నేను తీసేసాను కాబట్టి ఇది మళ్ళీ కొత్తగా వేసాను కాబట్టి మళ్ళీ ఇదే నేను పూజిస్తాను రేపటి నుంచి. అలాగే ఇదండి మళ్ళీ మా ఇంటి కూడా తులసమ్మని మొలుస్తున్నాయి చూడండి. అక్కడే కాక ఇదండి ఎక్కడ కూడాను మళ్ళీ ఇక్కడ మొలిసిన మా తులసమ్మని మళ్ళీ తీసి ఇక్కడ వేసానండి. మళ్ళీ ఇది బంతి మొక్క తులసమ్మ, ఇది చామంతి మొక్కలు అనమాట. ఇది కూడా ఇందులో మొలిసిన మొక్క అనమాట. ఇది మాత్రం ఇక్కడ మొలిసి చిన్న మొక్కగా ఉన్నప్పుడు మాత్రం ఇందులో తీసి వేసాను అనమాట. ఇది చాలా పెద్దదైంది. రేపు నుంచి అయితే మాత్రం ఇదే పూజిస్తాను మా ఇంటికి తులసమ్మలు. నేను బయట నుంచి అయితే తులసమ్మలు తీసుకురావట్లేదు. ఒకవేళ మరీ లేకపోతే బయట నుంచి తీసుకొస్తానేమో కానీ మా ఇంట్లో మాత్రం సంవత్సరం నుంచి తులసమ్మలు మా ఇంటికనే మొలుస్తున్నాయి. ఆ తులసమ్మను తీసి నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట. అలాగే ఇవన్నీ మా మనీ ప్లాంట్ మా మొక్క ఇది అలాగే నాకు మొక్కలు అంటే ఇష్టం అండి. మా ఇంట్లో గార్డెన్ ప్లేస్ లేదు కాబట్టి నేను ఈ బాల్కనీలోనే చిన్న చిన్న మొక్కలు వేసుకుంటానండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.